సాయికృష్ణ కేసులో విజయవాడ 2వ ఏజేఎం కోర్టు కీలక ఉత్తర్వులు జారీ చేసింది. సీసీటీవీ ఫుటేజ్, కాల్ డేటా భద్రపరచాలని ఆదేశాలు జారీ చేసింది. సాయికృష్ణ కేసులో కృష్ణలంక పోలీస్ స్టేషన్ సీసీ ఫుటేజ్, కాల్ డేటా భద్రపరిచేలా ఆదేశాలు ఇవ్వాలని తల్లి విజయలక్ష్మి కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ చేపట్టిన న్యాయస్థానం కీలక ఉత్తర్వులిచ్చింది. పూర్తి డీటెయిల్స్ అందించేందుకు మా కరెస్పాండెంట్ సురేందర్ లైవ్ ద్వారా జాయిన్ అవుతారు. సురేందర్, చెప్పండి. గ్రేసి, సాయికృష్ణ కేసుకు సంబంధించి ఇది మిస్సింగ్ కేసు ఏదైతే ఉందో దాంట్లో కృష్ణలంక పోలీసులు సాయికృష్ణ తీసుకొచ్చారు. దానికి సంబంధించి కృష్ణలంక పోలీస్ స్టేషన్లో సీసీ ఫుటేజ్ ఇవ్వాలంటూ, దాంతోపాటు సాయికృష్ణ సెల్ ఫోను, అదేవిధంగా సిఐ నాగరాజు సెల్ ఫోను, సాయికృష్ణ తల్లి విజయలక్ష్మి సెల్ ఫోన్కి సంబంధించి డేటా ఏవైతే ఉందో దీన్ని భద్రపరచాలంటూ కూడా ఆవిడ కోరారు. దీంట్లో ఈ విజయవాడ కోర్టులో ఇప్పటికే పిటిషన్ ఇస్తారు. దీని మీద విచారించిన కోర్టు ఖచ్చితంగా కృష్ణలంకకి సంబంధించి ఏదైతే సీసీ ఫుటేజ్ ఉందో అవన్నీ కూడా భద్రపరచాలంటూ కూడా కీలకమైన ఆదేశాలు ఇచ్చిన పరిస్థితి. ఇది చాలా కీలకంగా, అంటే సాయికృష్ణ మిస్సింగ్కి సంబంధించి చాలా కీలకంగా ఇటు సీసీ ఫుటేజ్ కానీ అదేవిధంగా కాల్ డేటా కానీ చాలా కీలకం కాబోతున్నాయి. విచారణ సందర్భంలో ఇవే ఆధారాలు కాబోతున్నాయి. ఖచ్చితంగా దీన్ని భద్రపరచాలంటూ కూడా పిటిషన్ దాఖలు చేసిన పరిస్థితి కనిపించింది. ఈ నేపథ్యంలోనే నిన్న పూర్తిగా విచారణ చేసిన కోర్టు ఈరోజు ఉత్తర్వులు అయితే జారీ చేసిన పరిస్థితి. ఈ కాల్ డేటా కానీ సీసీ ఫుటేజ్ కానీ పూర్తిగా భద్రపరచాలంటూ కూడా ఆదేశాలు ఇచ్చిన పరిస్థితి కనిపించింది. అయితే మే 9వ తారీఖున సాయికృష్ణ మిస్ అయ్యాడు అంటూ కూడా ఆ కుటుంబ సభ్యులు చెప్తున్నారు. నాటి నుంచి కూడా కృష్ణలంక పోలీస్ స్టేషన్లో అనేక పర్యాయాలు నాగరాజు అనే సీఐని అడగడం, అయితే మేము పోలీసులు ఎట్టి పరిస్థితుల్లో తీసుకెళ్ళదంటే చెప్పడం కూడా కనిపించింది. ఈ నేపథ్యంలో అత్యంత కీలకంగా ఈ కేసులో సీసీ ఫుటేజ్ ఉండబోతుందంటూ కూడా సాయికృష్ణ తరపు న్యాయవాదులు అయితే చెప్పిన పరిస్థితి. ఈ నేపథ్యంలో ఆర్డర్స్ కూడా ఇచ్చిన పరిస్థితి కనిపించింది. ఖచ్చితంగా ఇవన్నీ కూడా సీసీ ఫుటేజ్ కానీ కాల్ డేటా కూడా భద్రపరచాలంటూ చెప్పిన పరిస్థితి. ఇప్పటికే ఈ కేసుకు సంబంధించి పారదర్శకంగా విచారణ చేయాలంటూ సీఎం చంద్రబాబు కూడా చెప్పారు. ఒక ప్రత్యేక అధికారిని, రాజమండ్రి జిల్లాకు సంబంధించిన ఎస్పీని ప్రత్యేక విచారణ అధికారిగా కూడా నియమించిన పరిస్థితి కనిపించింది. ఒక్కొక్కరుగా, అంటే సాయికృష్ణ మిస్సింగ్కి సంబంధించి ఒక్కొక్క అంశంగా బయటకు వస్తున్న పరిస్థితి. ఆధారాలన్నీ కూడా బయట పెట్టాలి, కుటుంబ సభ్యులకి న్యాయం చేయాలంటూ కూడా పెద్ద ఎత్తున కోరుతున్న పరిస్థితి కనిపిస్తుంది. కొద్దిసేపటి క్రితమే ఒక వీడియో కూడా వచ్చింది, ప్రత్యక్ష సాక్షి చెప్పిన వీడియోలు కూడా బయటకు వచ్చిన పరిస్థితి. కానీ పోలీసులు మాత్రం దాన్ని బుకాయిస్తున్నారు. ఏ ఆధారాలు మా దగ్గర లేవు, సాయికృష్ణ మిస్ అయ్యాడంటూ ఇప్పటికే హైకోర్టులో హెవియస్ కార్పస్ పిటిషన్ వేసిన సందర్భంలో చెప్పారు. 29వ తేదీ ఖచ్చితంగా సాయికృష్ణ తమ ముందు హాజరుపరిచారు. ఒకవేళ హాజరుపరచకపోతే కనుక కేసులు నమోదు చేస్తామంటూ కూడా హైకోర్టు హెచ్చరించిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. మిస్సింగ్కి సంబంధించి పెద్ద ఎత్తున ఆరోపణలు అయితే వినిపిస్తున్నాయి. పోలీసులు నిష్పక్షపాతంగా దీని మీద ఎంక్వైరీ చేస్తారా లేదా అనేది ఒక అంశం కూడా, ఒక అనుమానాలకైతే పెద్ద ఎత్తున తావిస్తున్న పరిస్థితి విజయవాడలో కనిపిస్తుందని చెప్పాలి. గ్రేసి, రైట్ సురేంద్ర, అయితే సాయికృష్ణ మరణం మిస్టరీయే ఇంకా వీడలేదు అంటే ఇప్పుడు ఒకరి తర్వాత మరొకరు పేరు వినిపిస్తోంది, చాలా ప్రశ్నలు వినిపిస్తున్నాయి. అంటే విత్ సెల్ఫీ వీడియోతో బయటపడింది మీరు ఇందాక చెప్పినట్లుగా. అయితే మనం ఆ వీడియోలో చూసుకున్నట్లయితే 3 నెలలుగా పోలీసులు ఈ విధంగా హింసిస్తుంటే అసలు 3 నెలలుగా ఎవరు ఎందుకు పట్టించుకోవట్లేదు, ఎందుకు ఇంత ఆలస్యంగా ఘటన వెలుగులోకి వచ్చిందంటారు? అంటే ఒక మే నెలలో ఒక సాయికృష్ణ ఇష్యూ కాదు, మరొక వీడియో కూడా రిలీజ్ అయింది. మే 21వ తారీఖున క్రాంతి కుమార్ అనే యువకుడు మందు తాగి చనిపోయిన పరిస్థితి, విష గుళికలు తాగి చనిపోయిన పరిస్థితి. 3 నెలలుగా సీఏ నాగరాజు వేధిస్తున్నాడు, చిత్రహింసలు గురి చేస్తున్నాడు, కొడుతున్నాడంటూ కూడా ఆ దెబ్బలు నేను తట్టుకోలేకపోతున్నానంటూ ఆత్మహత్య చేసుకుంటున్నానంటూ కూడా ఒక సెల్ఫీ వీడియోని రికార్డ్ చేసి ఆయన చనిపోవడం కూడా మనం చూసాము. ఇది ఒకటే కాదు, ఆ తరువాత రీసెంట్గా సాయికృష్ణ మరణం తర్వాత ప్రత్యక్ష సాక్షిగా ఉన్న ఒక వ్యక్తి కూడా వీడియో రిలీజ్ చేశారు. సాయికృష్ణ ఏ విధంగా కొట్టాడో ఆ వీడియోలో చెప్పారు. ఏ కానిస్టేబుల్స్ కొట్టారో కూడా విడుదల చేసిన పరిస్థితి. కృష్ణలంక పోలీస్ స్టేషన్ ఇది పరిపాటిగా మారింది. సీఏ నాగరాజు నిర్దాక్షిణ్యంగా కొడుతున్న పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి. దీనికి ఒక చెక్ పెట్టాలంటూ కూడా వాళ్ళంతా కూడా కోరుతున్న పరిస్థితి. నిజంగా తప్పులు చేస్తుంటే ఆ తప్పులు శిక్ష వేయాల్సింది న్యాయస్థానాల ముందు వీళ్ళని ప్రవేశపెట్టాల్సిన బాధ్యత మాత్రమే పోలీసులకు ఉంది తప్ప చట్టాన్ని చేతిలో తీసుకొని మనుషులు లేకుండా చేస్తారంటూ కూడా ప్రశ్నిస్తున్న పరిస్థితి. తమ కొడుకు ఆచూకీ కోసం పెద్ద ఎత్తున ఆ తల్లి ఆందోళన చెందుతుంది. ఆ తల్లి ఆందోళనైనా పరిగణలోకి తీసుకోవాలి, తక్షణం న్యాయం చేయాలి, జరిగిందేంటో వివరంగా చెప్పాలి, దీని మీద సిబిఐ ఎంక్వైరీ చేయాలంటూ కూడా ప్రతిపక్షాలు పెద్ద ఎత్తున కోరుతున్నాయి. ప్రజా సంఘాలు కూడా కోరుతున్న పరిస్థితి కనిపిస్తుంది. నిష్పక్షపాతంగా దీని మీద విచారణ జరగాలంటూ కూడా పెద్ద ఎత్తున వస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుందని చెప్పాలి. రైట్, థాంక్యూ సురేంద్ర. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.